ఒక కూటమి కానీ అదే ఓటమి. తమిళనాడులో ఒక నాయకుడి రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందా? తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా కూడా ఢిల్లీలో ఒక పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అదే అన్నమలై. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి బిగ్ బజ్ ఏంటంటే, అన్నమలై గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించి నేరుగా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకురావడానికి బీజేపీ హైకమాండ్ అనేది భారీ స్కెచ్ వేసిందంట. అయితే దీనికి బలం చేకూర్చేలా బీజేపీ పార్టీ కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులతోటి ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్ అనేది ఏర్పరిచారు. ఆ క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో బిఎల్ సంతోష్ గారు ఏమన్నారు? తమిళనాడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జోసెఫ్ విజయ్ గారి రాజకీయ ఎంట్రీకి బీజేపీ తరపు నుంచి వచ్చే కొత్త కౌంటర్ ఇదేనా? ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చ అనేది మొదలైంది. చెన్నైలోని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కమలాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు రాష్ట్ర ముఖ్య నేతలతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనేది పూర్తిగా క్లోజ్డ్ డోర్ గా జరిగింది. కానీ ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చినటువంటి సమాచారము జాతీయ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆ సమావేశంలో బిఎల్ సంతోష్ గారు తమిళనాడులో పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం దొరికింది. అందులో అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, అన్నమలై గారి పేరు పదే పదే చర్చకు రావడం. అన్నమలై గారు పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉండి ఉంటే ఫలితాలు వేరేలాగా వచ్చుండేవి అనే అభిప్రాయం హైకమాండ్ లో వ్యక్తమైందంట. అయితే ఎందుకు అన్నమలై గారికే ఇంత ప్రాధాన్యత? అన్నమలై గారు మాజీ ఐపీఎస్ అధికారి, అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక అగ్రెసివ్ ఫేస్ గా మారిపోయారు. అతను మాట్లాడే తీరు, గ్రౌండ్ కనెక్ట్, యువతలో అతనికి ఉన్నటువంటి క్రేజ్, సోషల్ మీడియాలో అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్, ఇవన్నీ కలిసి ఆయనను తమిళనాడు బీజేపీలో ఒక పెద్ద బ్రాండ్ గా మార్చేశాయి. కానీ ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జోసెఫ్ విజయ్ గారు తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించారో వెంటనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలే మారిపోయాయని చెప్పొచ్చు. అలాంటి టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ గారిని ఎదుర్కోవాలి అంటే యువతలో ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, అలాగే దూకుడు ఉన్నటువంటి నాయకుడు అవసరం అని చెప్పేసి బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఆ లెక్కల్లోనే తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నమలై గారికి మరింత ప్రాధాన్యత పెరిగింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. తమిళనాడులో కాకుండా ఇప్పుడు అన్నమలై గారి రాజకీయ భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్ తో లింక్ అవుతుంది. ఎలా అంటే, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నమలై గారిని ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభకు పంపించడానికి బీజేపీ పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుందంట. ఇది నిజంగా సాధ్యమవుతుందా అన్న ఆలోచిస్తే, జూన్ 22, 2026వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవి కాలం పూర్తవనుంది. ఆ నలుగురు రాజ్యసభ మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు. వారి పేర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ, పరిమల్ నత్వాని. ఈ నలుగురు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు. వీరి రాజ్యసభ పదవి కాలము జూన్ 21, 2026తో ముగియనుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మోపిదేవి వెంకటరమణ అనే రాజ్యసభ సభ్యుడు ఇప్పటికే రాజీనామా చేసినట్టు కొన్ని జాబితాల్లో ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీ మరియు జనసేన మరియు టీడీపీ ఈ కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ సీట్లు అనేటివి ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి అధిక మెజారిటీ సీట్లు ఉండటం వల్ల రేపు జూన్ లో ఖాళీ అవబోతున్నటువంటి రాజ్యసభ సీట్లను ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 4 రాజ్యసభ సీట్లలో నుంచి ఒక సీట్ ని బీజేపీ పార్టీకి కేటాయించడానికి అంగీకరించారు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. ఆ సీటుకే ఇప్పుడు అన్నమలై పేరు దాదాపు ఖరారైందని చెప్పేసి జాతీయ మీడియా చెప్తోంది. అయితే ఇక్కడతో కథ ముగిసిపోలేదు. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్నమలై గారిని కేవలం రాజ్యసభ సభ్యుడిగా పంపడమే కాకుండా ఆ తర్వాత మోదీ గారి కేబినెట్ లో ఒక కీలక పదవి ఇవ్వనున్నారు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి కారణం దక్షిణాదిలో బీజేపీ పార్టీ యొక్క భవిష్యత్తు వ్యూహం. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ పార్టీకి ఒక బలమైనటువంటి పట్టు ఉంది. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా బలమైనటువంటి ఫేస్ అనేది కావాలి. ఆ లోటును అన్నమలై గారితో భర్తీ చేయాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది.
ఎందుకంటే ఇప్పటి వరకు అన్నమలై గారు కేవలం పార్టీ తరపు నుంచి మాత్రమే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నికల్లో గెలవలేదన్నమాట. అంటే ఆయనకు ఏ అధికారము ఏ పవర్ అనేది లేదు ఇన్ని రోజులు. కానీ ఈ బీజేపీ పార్టీ వేస్తున్నటువంటి ఈ వ్యూహంలో ఒక రాజ్యసభ సభ్యుడు మరియు మోదీ గారి క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అనేది దొరికితే అన్నమలై గారికి తమిళనాడు రాష్ట్రంలో ఒక పవర్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆయనను ఢిల్లీలో జాతీయ స్థాయికి తీసుకెళ్లి తరువాత మళ్ళీ తమిళనాడులో మరింత పెద్ద పాత్ర ఇవ్వాలనే దీర్ఘకాల వ్యూహం నడుస్తోందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మనం కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే టైం లైన్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 4 రాజ్యసభ సీట్ల గురించి ఎన్నికల నోటిఫికేషన్ అనేది జారీ అవుతుంది. జూన్ మధ్య నాటికి ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి అత్యంత మెజారిటీ ఉండటం వల్ల ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత జూలైలో పార్లమెంటు వర్షాకాల సమావేశంలో అన్నమలై గారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో నేను చెప్పినట్టు బీజేపీ పార్టీ అనేది అన్నమలై గారిని ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తుందా? ఒకవేళ పంపితే తమిళనాడు రాజకీయాల్లో అన్నమలై గారి పాత్ర ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుంది? అలాగే అన్నమలై గారు కేంద్ర మంత్రి అవుతారా? మీ అభిప్రాయం అనేది ఎలా ఉంది? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలపండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.